మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడవైనటువంటి దేవుడా, గొప్పవాడవు, సర్వ జగత్తును అందులో ఉన్న సమస్తాన్ని మీ మాట చేత సృజించినటువంటి దేవుడా, మీ ఘన కార్యములను మేము ఆలోచిస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని స్తుతించకుండా ఉండలేము. మీ యొక్క ఉన్నత స్థితిని అర్థం చేసుకున్నప్పుడు మిమ్మల్ని కొనియాడకుండా ఉండలేము. మీరు మా ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమ మాకు అర్థమైనప్పుడు మిమ్మల్ని ఆరాధించకుండా ఉండలేము నాయన. ఇట్టి స్థితిలో మమ్మలను చిన్న మందగా ఈ ప్రాంతంలో చేర్చి మీ వాక్యములను వినుటకు, అందులోని విషయములను మా హృదయాల్లోనికి గ్రహించుటకు, మా జీవితాలని మీలో కట్టుకొనుటకు మీరు క్రమముగా ఇస్తూ వస్తున్నటువంటి ఈ సాయంకాల సమయమును బట్టి వందములు, స్తోత్రములు. క్రమము తప్పకుండా ప్రతి వారము ఈ ప్రాంతంలో ఏర్పాటవుతున్నటువంటి ఈ యొక్క ఇంటి వద్దకే సువార్త కార్యక్రమాన్ని బట్టి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నాయనా, ఈ ప్రాంతంలో చేరినటువంటి వారిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాము. వచ్చి మీ మాటలు వినుటకు శ్రద్ధాశక్తులతో ఈ ప్రాంతంలో కూర్చొని ఉండగా వారిని బట్టి జ్ఞాపకం చేసుకోనండి. హృదయములో మీ మాటలను నింపుటకు నేను మాట్లాడినై ఉండగా ఆ మాటలను మీ ఉపకారాత్మ సహాయముతో బోధించినట్లు కృపను, సహాయమును అనుగ్రహించమని బ్రతిమలాడుచు ఇప్పటి వరకు కార్యక్రమాలన్నిటిలో తోడుగా ఉండి నడిపించిన మీ ప్రేమను బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమున, శక్తి కలిగిన నామమున, రక్షణ కలిగిన నామమున ఈ నా మనవులు మీకు సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మనకి భూమి మీద మన జీవితాలు ఎంతో విలువ కలవి. ఒక్కొక్క వస్తువు లేదా మన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవము చెడిపోయినప్పుడు దాని విలువ ఎంతో తెలుస్తుంది. హాస్పిటల్ బిల్స్కి, ఖర్చులకి మీ డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు వాటి విలువ ఎంతో తెలుస్తుంది. కాబట్టి ఏం చేస్తామంటే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఎప్పటికప్పుడు ఆహారం తీసుకుంటాం, మంచి ఆహారాన్ని పొందుతూ ఉంటాం, తర్వాత బలమైన ఆహారాన్ని తీసుకుంటాం, ఆ తర్వాత అదే ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మందులు వేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆరోగ్యం యొక్క లేదా శరీరంలో బాధ వచ్చినప్పుడు దాని విలువేంటో మనకు తెలుసు. కాబట్టి ఈ ప్రాంతంలో కింద తవ్వితే లంకెబెందులు దొరుకుతాయని మీకు ఒక్కరికి తెలిసింది అనుకుందాం. ఏం చేస్తారు మీరు? ఆ ప్రాంతాన్ని సెక్యూర్డ్గా, జాగ్రత్తగా దాచిపెడతారు, ఎవరికి తెలియనీయకుండా. సమయం దొరికినప్పుడు తవ్వి వాటిని తీసుకొని అమ్మేసుకుంటారు. ఎందుకంటే ఆ ప్రాంతం యొక్క విలువ మనకు తెలుసు కాబట్టి. ఇంట్లో చీపిరి ఒక మూలన ఉంటుంది. బంగారపు వస్తువులైతే ఎక్కడ పెడతాం? చెప్పులు బయట ఉంటాయి. బంగారపు వస్తువులైతే ఎందుకు బంగారపు వస్తువుల్ని బీరువాలో పెడుతున్నాం చెప్పండి? విలువైంది అంటే వాటి విలువ మనకు తెలిసిపోయింది. డబ్బులు చాలా జాగ్రత్తగా దాచిపెడతాం. అరే, డబ్బుల్ని జాగ్రత్తగా చూడరా, అనవసరంగా ఖర్చు పెట్టకు, డబ్బులు విలువ నీకు తెలియట్లేదు. విలువ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే రూపాయి జాగ్రత్త పరుచుకుంటూ ఉంటారు. ఇది లోకంలో ఉన్నటువంటి వాటి విలువ తెలిసిన వాళ్ళు చేసే పనులు, తెలియని వాళ్ళు చేసే పనులు కూడా ఉన్నాయి. ఇవి మనకు చాలా బాగా తెలుసు. తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, వాడి ఆరోగ్యం యొక్క విలువ తెలియలేదు కాబట్టి అలా పాడు చేసుకున్నారని మాట్లాడతారు. విలువ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని అర్థం చేసుకోని వారముగా చాలామంది మన బ్రతుకులను గడిపేస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన గురించి అర్థం చేసుకోవాలి, ఆయన విలువ మనకు అర్థం కావాలి అంటే, నేడు మన బ్రతుకులు సాగుతున్నాయి
మన బ్రతుకులు నడుస్తూ ఉన్నాయి ఆయన యొక్క ఆలోచన పైన, ఆయన పెట్టినటువంటి కనికరం పైన, మన ఎడల చూపిస్తున్నటువంటి కనికరము పైన. దేవుడు ఎలాంటి వాడో ఆలోచించి మనం మన బ్రతుకులను మార్చుకోవటానికి, ఆత్మీయంగా కట్టుకోవటానికి కొన్ని మాటలను ఆలోచిద్దాము. గడిచినటువంటి కాలంలో ఇదే ప్రాంతంలో దేవుడు రక్షణకు ఎలా కారకుడయ్యాడో, ఎవరిని రక్షిస్తాడో మనం ఆలోచించాం. న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి, అదే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం ఈరోజు కొద్దిగా ఆలోచిస్తే 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచిద్దాము. ఆ కాలమున ఇశ్రాయేలీల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడంట. న్యాయాధిపతులు ఏం చేశారు? చదవండి కింద. దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించారు. ఎవరంటే వాళ్ళు రక్షించిన వాళ్ళు? చదివిన వాళ్ళకి అర్థమైద్ది, విన్నోళ్ళకి కూడా అర్థమైద్ది. సమాధానం చెప్పాలి. ఎవరిని పుట్టించాడు దేవుడు? న్యాయాధిపతులను. ఎవరి కోసం పుట్టించాడు? ఎవరి కోసం? ఇశ్రాయేలీల కోసం. వీళ్ళు ఏం చేశారంట? వీళ్ళు ఏం చేశారు చెప్పాలి. దోచుకుని వారి చేతిలో నుంచి ఇశ్రాయేలీలను ఏం చేశారంట? రక్షించారు. న్యాయాధిపతులు వచ్చి ఇశ్రాయేలీల్ని రక్షించారంట. మరలా ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. న్యాయాధిపతులు వచ్చి ఇశ్రాయేలీలను రక్షించారు. వీళ్ళు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా చాలా క్రియలు చేశారు. ఏం చేశారంట? దేవునికి వ్యతిరేకంగా చాలా క్రియలు చేశారు. న్యాయాధిపతులను పుట్టిస్తే రక్షించాడు అనే మాట ఓవరాల్గా అంతా జరిగిపోయిన తర్వాత దేవుడు రాయించినటువంటి మాట. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం లోతుల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే, పేజీ తిప్పితే 3వ అధ్యాయము 9వ వచనము, లేదా 3వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి ఇశ్రాయేలీలు కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. బ్యాక్గ్రౌండ్ మనం చదువుతున్నాం. రక్షకులను పుట్టించక ముందు బ్యాక్గ్రౌండ్ చదువుతున్నాం. లేదా న్యాయాధిపతులను పుట్టించక ముందు ఏం జరిగిందంటే పూజించుచు వచ్చిరి. 7వ వచనం, అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద మండగా ఆయన అరామ్నహరాయిము యొక్క రాజైన కూషన్రిషతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఏం చేశారంట వీళ్ళు? దోషము చేసి దేవుడు వద్దన్న పని చేసేశారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఏం చేశారు? దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో అదే చేశారు. అది చేస్తే ఏమైంది? దేవుడికి కోపం వచ్చింది. కోపం వస్తే ఏం చేశాడు? తీసుకొని వెళ్ళి, అరే మీరు వద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళని మీ దగ్గర ఉంచుకోవద్దు, మీ ప్రాంతంలో నుంచి వాళ్ళని వెలేసేయండి. మీ చుట్టుపక్కల మీరు తప్పితే, ఇశ్రాయేలీలు తప్పితే, దేవుని ప్రజలు తప్పితే ఇంకెవరు ఉండకూడదు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. వీళ్ళు ఏం చేశారంట? వాళ్ళ దేవతలను పూజించారంట. వాళ్ళకి వీళ్ళ పిల్లల్నిచ్చి పెళ్ళిళ్ళు చేసేసారంట. దేవుడికి వెంటనే కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఏం చేశాడో చూడండి. వేరే రాజుకి వీళ్ళని అమ్మివేశారు. ఇప్పుడేం జరిగింది? ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు ఆ రాజు కింద దాసులుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలంట? దాస్యత్వం అంటే ఏం జరుగుతుంది? ఇంగ్లీష్లో స్లేవరీ అంటారు. పనోళ్ళని ఇంట్లో ఎలా చూస్తారు?
పని వాళ్ళని ఇంట్లో ఎలా చూస్తారు? ఒక సెక్యూరిటీ గార్డ్నో, బయట ఆఫీస్లో ఎలా చూస్తారు? బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళని ఎలా చూస్తారు? ఇంట్లో పని చేసే వాళ్ళని ఎలా చూస్తారు? చాలా తక్కువ స్థాయిలో చూస్తారు, హీన స్థితిలో చూస్తారు. ఒకనాడు దేవుని బిడ్డలుగా దేవుడు ఏం చెబితే అది వాళ్ళ జీవితాల్లో నెరవేర్చుకొని ఏ కాయ కష్టం లేకుండా ఆహారం తిని చక్కగా వాళ్ళ జీవితాలను గడుపుకుంటున్నవారు, వాళ్ళు నిర్మించుకొని ప్రాంతములోనికి ఇళ్లలోనికి దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చి పెడితే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంట? దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారంట. చేస్తే ఏమైంది? దేవుడు వేరే వాళ్ళ చేతికి అప్పగించేశాడు. అప్పగిస్తే వీళ్ళు బానిసలుగా ఉన్నారు. యజమానులుగా ఉన్నవారు ఇప్పుడు ఏమైపోయారంటే బానిసలుగా ఉన్నారు. 2వ అధ్యాయము లేదా 1వ అధ్యాయంలోనే 32వ వచనాన్ని చూస్తే లేదా 28వ వచనం, ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. పనులు చేయించుకునే వాళ్ళుగా ఉన్నారు, యజమానులుగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఎప్పుడు? ఈ ప్రాంతంలోనికి వచ్చేసినప్పుడు పాపం చేసేశారు, దేవునికి వ్యతిరేకంగా చేశారు. ఏమైపోయారంటే దేవుని కోపానికి లోనైపోయారు. 8 సంవత్సరాలు దాసులుగా బ్రతికారంట. ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చిందంటే, బాగా బాధలో ఉన్నప్పుడు మనకేమైద్ది? పిల్లల్ని మనం ఏదైనా తప్పు చేస్తే కొడుతున్నాం అనుకోండి, ఏమంటారు పిల్లలు? మమ్మీ డాడీ కొట్టొద్దు, నేను ఇంకోసారి ఆ పని చేయను అంటారా అనరా? అవునా కాదా? ఖచ్చితంగా. ఎవరినైనా పోలీసులు తీసుకెళ్ళి జైల్లో వేస్తే వాళ్ళు కూడా అదే చెప్తారు, నాకు ఈ శిక్ష చాలు, ఇంక నేను చెయ్యను, బాగా బతుకుతానని. ఇక్కడ కూడా వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే, బాధపడుతున్నారు కదా, దేవునికి మళ్ళా మొరపెట్టడం స్టార్ట్ చేశారంట. ఎన్నో వచనం? 9వ వచనం చూడండి, 3వ అధ్యాయంలో. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయులకు నియమించి వారిని రక్షించెను. ఇప్పుడు ఎవరిని పుట్టించాడంట? రక్షకుని వారి కొరకు పుట్టించాడంట. ఎవరా రక్షకుని పేరేంటి? ఒత్నీయేలు. ఎప్పుడు పుట్టించాడు? వీళ్ళు బ్రతిమిలాడుకుంటే, దేవునికి మొర పెడితే, అయ్యా మేము ఈ బానిసత్వపు బతుకును బ్రతకలేకపోతున్నాం, 8 సంవత్సరాలు అయిపోయింది మేము బానిసలుగా వచ్చేసి, ఇకనైనా మమ్మల్ని రక్షించయ్యా అని దేవుని దగ్గర వేడుకుంటే, మొరపెడటం అంటే ప్లీజ్ అని ఒక్క మాట అంటే సరిపోదు. ఇప్పుడు మనం ప్లీజ్ అంటాం. ఆ కాలంలో మొరపెడటం అంటే తమని తాము తగ్గించుకొని దేవుని ఎదుట నిజంగా దేవుని పూర్ణ హృదయంతో అడిగినప్పుడే దేవుడు వారికి కనికరాన్ని చూపిస్తాడు. వాళ్ళు అలాగే చేశారు. చేసిన తర్వాత ఒత్నీయేలును రక్షకునిగా పుట్టించారు. ఈ రక్షకుడు ఏం చేశాడంట? వచ్చెను కనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతే, యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్ రిషాతయిము అతని చేతికి అప్పగించిన అతడు అతన్ని జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశం నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి పొందెను. 40 years రక్షకునిగా ఉన్నాడు. వీళ్ళప్పుడు బాగానే ఉన్నారు. ఇశ్రాయేలీయులు బాగా ఆ రాజుని జయించేసి వీళ్ళ ప్రాంతంలోనికి వీళ్ళు వచ్చేసారు. వీళ్ళు సౌకర్యంగా మళ్ళా యజమానులాగా బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండాలి? ఒకసారి బానిసలుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళని బతిమిలాడుకుంటే మరలా వాళ్ళ పూర్వస్థితిని వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి దేవుని ఎడల ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? కృతజ్ఞతతో ఉండాలా లేదా? ఈయన మనల్ని రక్షించాడు కదా, ఈయనకు అనుకూలంగా బ్రతుకుదాం అనే ఆలోచన వాళ్ళకి రావాలి. ఇప్పుడు కిందకి చదివితే వాళ్ళ పరిస్థితి ఏంటో మనకి ఇంకా దారుణంగా అర్థమైపోతుంది. 12వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి
దోషులైరి కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. అతడు అమ్మోనీలను అమాలేకీలను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇశ్రాయేలీలు 18 సంవత్సరాలు, మొదటిసారి 8 సంవత్సరాలే, తర్వాత ఏమైపోయింది? ఎన్ని సంవత్సరాలంట? 18 సంవత్సరాలు. ఏంటి వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదా అని మనకు అనిపిస్తుంది కదా. వీళ్ళేంటి 8 సంవత్సరాలు దాసులుగా ఉన్నా కానీ వీళ్ళకి బుద్ధి రాలేదా? మన మైండ్ అలానే ఉంటుంది. ఇప్పుడు రక్షించాడు కదా, లోబడి ఉండాలి కదా. రక్షణ పొందిన తర్వాత కూడా లోబడని పరిస్థితి వారిలో కనిపిస్తుంది. మరలా 18 సంవత్సరాలు రక్షకుడు లేకపోయేసరికి వాళ్ళు ఏమైపోయారంటే పాడైపోయారు. మరలా 18 సంవత్సరాలు దాసులుగా వెళ్ళిపోయారు. వీళ్ళు మళ్ళీ ఏం చేశారు చూడండి. 15వ వచనము. యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. యెహూదును మరలా వీళ్ళు ఏం చేశారు? అయ్యా మమ్మల్ని కాపాడయ్యా. మరలా బతుకులాడుకున్నారు. మొదటిసారి 8 సంవత్సరాలు, రెండోసారి 18 సంవత్సరాలు. ఇప్పుడు మరలా ఇంకొక ఆయన్ని పుట్టించాడు దేవుడు, యెహూదును పుట్టించాడు. ఈయన ఏం చేశాడు? ఆ రాజును పట్టుకొని వాళ్ళని చంపేసి వీళ్ళని మరలా రక్షించాడు. 29వ వచనం చదువుతున్నాను. ఆ కాలమున వారు మోయాబీల్లో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒక్కడూ తప్పించుకోలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలీయుల చేతి కింద అణగబడగా దేశము 80 సంవత్సరము ప్రశాంతంగా ఉంది. సంతోషంగా ఉన్నారు. సంతోషంగా దేవుడు ఉంచాడు కాబట్టి ఉన్నారు. వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు కాబట్టి ఉన్నారు. 80 ఏళ్ల తర్వాత మళ్ళీ ముసలం పుట్టింది. మధ్యలో ఇంకొక రక్షకుని పుట్టించారు. ఆ తర్వాత నేను మరలా 4వ అధ్యాయము 1వ వచనం. యెహూదు చనిపోయాడు. రక్షకుడు మరలా చనిపోయాడు. ఏమైందంట? ఇశ్రాయేలీయులు మరలా ఏమైపోయారు? మరలా దోషులైపోయారంట. ఈసారి యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సీసెరా. అతనికి 900 ఇనుపరథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు మరలా 8 సంవత్సరాలు అయిపోయింది, 18 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలంట? ఇప్పటికైనా బుద్ధి రావాలా? ఎప్పటికైనా బుద్ధి రావాలా లేదా? జరుగుతుంది పరిస్థితి, అయినా బుద్ధి రావట్లేదు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నారు? అలవాటైపోయింది వీళ్ళకి, ఆ ప్రజలకి అలవాటైపోయింది. దేవుడు ఉన్నాడు, దేవుడు మొరపెడితే కాపాడతాడని మరలా దేవునికి మొరపెట్టారు. మరలా ఏమైపోయింది? 4వ వచనము. ఈసారి దెబోరాని ప్రవక్తిని దేవుడు పుట్టించడం జరిగింది. ఈసారి వాళ్ళు వీళ్ళ నుంచి రక్షించారు. మరలా ఏమైపోయిందో చూద్దాం. 6వ అధ్యాయము 1వ వచనము లేదా 5:31లో తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి, పారిపోయారంట. ప్రతిసారి ఏమవుతుంది జీవితంలో అంటే
దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను జరిగిస్తూ ఉన్నారు వీళ్ళు. ఈసారి వేరే వాళ్ళని రేపాడు. దేవుడు ఏదో ఒక విధంగా వారి దోషాలు చేస్తున్నారు కదా, వాళ్ళని శిక్షించటానికి, వాళ్ళకి బుద్ధి చెప్పటానికి ఏదో ఒక విధముగా వాళ్ళని దాసులుగా, వాళ్ళని అణిచివేయటానికి చాలా వేరే వాళ్ళని రేపుతూ వాళ్ళకి శక్తినిస్తూ వస్తున్నాడు. వీళ్ళు వాళ్ళని చూసి తప్పించుకొని పారిపోయి ఎక్కడికి పడితే అక్కడికి వాగులంట, కొండలంట, గుహలంట, ఎక్కడికి పడితే అక్కడికి వాళ్ళు వచ్చి ఏం చేశారో కింద చూస్తే నిజంగానే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారమును తీసుకొని మిడతల దండంత విస్తారముగా వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఏ వస్తువు తినటానికి పండించుకున్న పంట లేదంట, వాళ్ళు బతకటానికి ఉపయోగించేవేవి కూడా వాళ్ళ దగ్గర ఉండనీయలేదంట. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? దేవునికి మొరపెడతామా? అవునా కదా? ఖచ్చితంగా దేవుణ్ణి అడుగుతామా? అయ్యా, నాకు కష్టం ఎందుకు వచ్చింది? కష్టం ఎందుకు వచ్చిందో దేవుడు చెబుతున్నాడు. వీళ్ళు దోషులు అయ్యారని ప్రతిసారి కష్టాలు వస్తున్నాయి వాళ్ళకి. వీళ్ళు దోషులు అయ్యారు కాబట్టి ప్రతిసారి వాళ్ళకి ఏమొస్తున్నాయి అంటే కష్టాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నాడు దేవుడు. జీవన సాధనమైన ఏది లేదంట. ఉద్యోగమే పోయింది ఒక ఆయనకి అనుకుందాం. ఇల్లు గడిచేదే ఆయన ఉద్యోగం పైన. మరి ఇప్పుడు వాళ్ళు రేపు నుంచి బతకటం ఎలా? ఒక ఆయన పంట వేసి ఆ పంట పైన బ్రతుకుతాడు రైతు. పంటలే లేవు. గేదెల పాలు అమ్ముకొని బతుకుతారు. గేదెలే తీసుకెళ్ళిపోయారు. ఏది బతకటానికి అవకాశం ఉండి వాటికి బతుకు తెరువు కోసం సహకారం ఇచ్చే దేన్ని కూడా వాళ్ళు ఉండనీయకుండా వీళ్ళని దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోతే వీళ్ళు బతకటానికి చోటు లేక ఎక్కడికి పడితే అక్కడికి పారిపోతున్నారు. ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలు, దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు. వీళ్ళకి దరిద్రపు స్థితి, హీనమైన స్థితి ఎందుకు వచ్చింది? యెహోవా దృష్టికి దోషులైరి కనుక. వీళ్ళు దోషులైన ప్రతిసారి ఏం చేస్తున్నారంటే వీళ్ళకి శిక్ష పడిన ప్రతిసారి దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతున్నారు. మమ్మల్ని రక్షించవా, మమ్మల్ని కాపాడవా, మా ఎడల దయచూపువా, కనికరము చూపువా దేవుడా. మేము దాస్యత్వం చేయలేకపోతున్నాం, మేము మా బ్రతుకులు సరిగ్గా బ్రతకలేకపోతున్నాం, కడుపులు నిండట్లేదు, కంటి నిండా నిద్ర ఉండట్లేదు, సంతోషంగా మేము మా జీవితాన్ని గడపలేకపోతున్నాం. ఇలా దేవుని దగ్గరికి వచ్చి మొరపెడితే అప్పుడు వీరి కోసం రక్షకుల్ని పుట్టిస్తూ వచ్చాడు దేవుడు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు మొరపెట్టినప్పుడు, వీళ్ళు చేసినటువంటి పాపములకు వీళ్ళు మొరపెట్టినప్పుడు వీళ్ళ కొరకు రక్షకుల్ని పుట్టించాడు ప్రియమైనటువంటి దేవుని వారలారా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళు దేవుడు వేసినటువంటి శిక్షల నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితులు మారాలా లేదా? వీళ్ళ జీవన విధానం మారాలా లేదా? వీళ్ళు దేవునికి అనుకూలంగా బ్రతకాలా లేదా? అయినా బ్రతకట్లా. వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళ జీవన విధానం. వాళ్ళు అడగటం, దేవుడు రక్షకుని పుట్టిస్తూ వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి అలా ఉంచితే మన పరిస్థితి మనం ఆలోచించి చూస్తే, వాళ్ళని చూస్తూ మన పరిస్థితి ఆలోచిద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. ఎప్పుడు చదువుకునేటువంటి మాటే, అందరికీ తెలిసినటువంటి మాటే అది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు. ఇప్పుడు ఎవ్వరు నీతిమంతులు అనేవాళ్ళు లేనప్పుడు పాపములు, అపరాధములు, భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ బ్రతుకుతున్నవారు
నేడు మనలో ఎంతమంది ఉన్నామో మనకు తెలుసు. దేవుడు ప్రతిసారి ఏం చేస్తాడంటే, ఒక పాపం చేయబోతూ ఉన్నప్పుడు మనస్సాక్షి చేత గద్దిస్తాడు. లేదా మనం పాపములో ఉంటే వాక్యము చేత మన దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, సరి చేసుకుంటారని. శిక్ష కూడా వేస్తాడు, సరి చేసుకుంటారని. అప్పటికి సరి చేసుకోకపోతే వాళ్ళ పరిస్థితి అధోగతే. అప్పటికి కనుక సరి చేసుకోకపోతే వాళ్ళ పరిస్థితి అధోగతిలోనికి వెళ్ళిపోతుంది. నేడున్నటువంటి మనస్థితిని మనం ఆలోచించుకుంటే, ఇశ్రాయేలీలు మొర పెడితే దేవుడు రక్షకుల్ని పుట్టించాడు. నేడు నీతిమంతులుగా దేవునికి లేకుండా దేవునికి వ్యతిరేకమైన పరిస్థితిలో బ్రతుకుతున్నటువంటి మనందరము, నీతిమంతులం ఏమి లేవు. మన నోరు తెరిస్తే బూతులు, కాని మాటలు, అక్కసు కలిగిన మాటలు, వారి మీద వీరి మీద చెప్పుకునే కల్లబొల్లి కబుర్లు. హృదయాలోచనలు ఆలోచిస్తే భూమి మీద ఏమి సాధిద్దాం, సంతోషంగా ఉండటానికి ఏమేమి పనులు చేద్దాం, మన సౌకర్యాల్ని పెంచుకోవటానికి ఎంత సంపాదిద్దాం, మన జీవన శైలి భూమి మీద మెరుగుపరుచుకోవటానికి ఏం చేద్దాం, లోపల ఆలోచనలు. ఎవడైనా ఒక మాట అంటే వాళ్ళని గురించి మదన పడిపోతూ తపన పడిపోతూ వాళ్ళని ఎలా నాశనం చేయాలనే ఆలోచనలు. ఇంకొంతమంది రకరకాలుగా దేవునికి లోబడి తప్ప లోకములో ఉన్న వాటి విషయాల్లో చాలా లోతుగా ఆలోచించేస్తూ జీవితాలను ఏదో గట్టెక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందరి గురించి ఫైనల్గా రాయబడిన మాట అది, ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు. అందరూ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఆనాడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు దేవుని మొరపెడితే రక్షకుని పుట్టించాడు. ఈనాడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనము మొరపెట్టకుండానే తన ఆలోచన ప్రకారం ముందుగానే క్రీస్తుని మన కోసం రక్షకునిగా పుట్టించాడు. మనమేదో గొప్పవాళ్ళమని, మనమేదో బాగా దేవుణ్ణి మొరపెట్టేసి బతిమలాడుకొని ఆయన కాళ్ళు పట్టుకొని లేకపోతే తగ్గించుకొని అడిగామని దేవుడు మనకు అవి చేయలేదు. నిజంగా మన ఎడల తనకున్నటువంటి ప్రేమను కనపరచటానికి దేవుడు చేసినటువంటి పని. తీతు పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చదవగలిగితే మనకి దేవుని యొక్క ఆలోచన, మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ముందు మన పరిస్థితి కనిపిస్తుంది. 3వ వచనం చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. ఎందుకనగా మనం ఎలాంటి వాళ్ళం అంట? అవివేకులము, దేవునికి అవిధేయులము, ఏంటంట? మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు. ఎలాంటి బతుకులు ఎలాంటి అంటే మన పరిస్థితిని దేవుడు చెబుతూ, అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఇది మన పరిస్థితి. చాలామంది నేడున్నటువంటి సమాజములో బ్రతుకుతున్న వాళ్ళ పరిస్థితులు అంటే 99% మందివి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? కింద వచనం చదివితే ఏంటంట? అప్పుడు వాళ్ళని అడిగితే రక్షకుల్ని పుట్టించాడు. నువ్వు అడగకుండానే ఆయన ప్రేమని కనపరచటానికి, నువ్వు అడగకుండానే నీ ఎడల ఆయనకున్నటువంటి ఆలోచన తెలియచేయటానికి కింద వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఏదో మనం గొప్ప వాళ్ళమో బాగా నీతిమంతులమనో కాదు. తన ప్రేమను బట్టి, తన కనికరమును బట్టి
చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే, దేవునికి మన ఎడల ప్రేమ కనికరం ఉన్నాయి కాబట్టే ఆయన మన కోసం క్రీస్తుని పంపించాడు. ఆయన మన కోసం క్రీస్తుని రక్షకునిగా పుట్టించాడు. ప్రభువారు చేసినటువంటి పనులు, ప్రభువారు జీవితంలో బ్రతికినటువంటి విధానము, ప్రభువారు సిలువలో బలి అయిపోయినటువంటి విధానము, ఇవన్నీ దేవుడు మనం అడగల. అయ్యా మమ్మల్ని రక్షించయ్యా, మా కోసం ఒక రక్షకుని పుట్టించయ్యా, మేము పాపం అనే బానిసలుగా బ్రతుకుతూ ఉన్నాం, దాస్యత్వం కింద అసహ్యపు బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నాం. మనం ఎవ్వరము అడగల దేవుణ్ణి. అయినా వీళ్ళు అడగరులే, వీళ్ళకు ఒక అవకాశం ఇద్దామని తన ఆలోచన ప్రకారము దేవుడు మన ఎడల కనికరమును ప్రేమను కనపరచుటకు, మన బతుకులు దారుణమైన స్థితిలో ఉన్న, నరకానికి జారిపోయే స్థితిలో, చనిపోయితే నరకాగ్నికి వెళ్ళిపోయే స్థితిలో మన బతుకులు ఉన్నా సరే ఆయన మన ఎడల కనికరం చూపుతూ మనల్ని రక్షిస్తున్నాడు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మన కోసం చనిపోయాడని ఒప్పుకోగలగాలి. ఆయన మన కోసం మరణించి తన శరీరమందును తన రక్తము ద్వారాను మనకి పాప విమోచన కలిగించాడని మనం నమ్మాలి. మన పాపాలన్నిటికీ విమోచన, శిక్షను ఆయన భరించాడని మనం నమ్మగలగాలి. అలా నమ్మితే ఏమవుతుందంటే పాత జీవితం కొట్టివేయబడుతుంది. నమ్మి రక్షణ పొందితే పాత జీవితం కొట్టివేయబడుతుంది, క్రొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. పాత జీవితం నుంచి బయటకు వచ్చేసారు ఇశ్రాయేలీలు. రక్షకుడు వస్తే 40 సంవత్సరాలు మొదటిసారి దేశం ప్రశాంతంగా ఉంది. ఒత్నీయేలు ఉన్నప్పుడు 8 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వం చేశారు. మనం పుట్టిన దగ్గర నుంచి, మన ఊహ తెలిసిన దగ్గర నుంచి చేసినటువంటి పాపాలన్నీ రక్షణ ద్వారా, బాప్తిస్మం ద్వారా పోతూ ఉన్నాయి. మనం ఫ్రెష్గా తెల్ల కాగితంలాగా బయటకు వస్తూ ఉన్నాం. మరలా ఇప్పుడు ఎట్లా ఉండాలి దేవునికి? ఆనాడు ఇశ్రాయేలీలు ఉన్నట్లు ఉండాలా? వాళ్ళు ఏం చేశారు? ప్రతి అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? మరలా ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైపోయారు. మరలా ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైపోయారు. మరలా ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైపోయారు. ఇట్లా జరుగుతూనే ఉంది క్రమక్రమముగా. అడిగిన ప్రతిసారి రక్షణ కలిగిస్తూ ఉన్నాడు, రక్షకుని పుట్టిస్తూ ఉన్నాడు. మనం అడగకుండానే రక్షకుని పుట్టించి మనం చేసిన పాపాలన్నిటికీ ముందుగానే ఆయన శిక్షను అనుభవించేటట్లు ఆయనపై ఇవన్నీ మోపేశాడు. నిజంగా నమ్ముకోని వాళ్ళు ఎవరైనా ఉంటే, నిజంగా మారని వాళ్ళు, రక్షణలోనికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇది ఎంత విలువైందో మన బతుకులు అర్థమైపోతే, విలువ లేని వాటి కోసం, భూ సంబంధమైన వాటి కోసం చాలా తాపత్రయపడుతూ ఉంటాం. మరణం తర్వాత పొందబోయే నిత్య జీవం కోసం, దేవుడిస్తానన్నటువంటి పరలోకం కోసం ఎవరైతే తాపత్రయపడుతూ ఉంటారో, ఎవరైతే ఆలోచన చేస్తూ ఉంటారో, వారు రక్షణ పొందాలి. రక్షణ తీసుకోకపోతే రక్షణ తీసుకోండి. రక్షణ పొందిన వాళ్ళు గనక ఇంకా ఆ రక్షణ యొక్క విలువ తెలియకపోతే, మనలాంటి వాళ్ళ కోసం హెబ్రీ పత్రికలో ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 3వ వచనము, వాళ్ళు దేవునికి అవిధేయులుగా బ్రతికితే వాళ్ళని శిక్షించాడు దేవుడు. మరలా అవిధేయతను కనపరిచారు, మరలా దేవుడు శిక్షించాడు. మరలా అవిధేయతను కనపరిచాడు, మరలా శిక్షించాడు. కానీ ప్రస్తుతం ఉన్న కాలములో మనకు అడగకుండానే, మనం దేవునికి మొరపెట్టకుండానే ప్రభువును పంపిస్తే, ఇప్పుడు ప్రభువు నా కోసం చనిపోయాడని నేను ఒప్పుకొని రక్షణ పొందితే నా పాపములు ఒక్కసారే క్షమింపబడతాయి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండాలంటే, మనుజాశలను పాపములను అనుసరించి బ్రతకకుండా, పాపము జోలికి వెళ్ళకుండా,
రక్షణ యొక్క విలువ మనకు అర్థం కావాలి. ఆరోగ్యం పాడైపోతే కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో డాక్టర్స్ చేతులు ఎత్తేస్తారు. ఆ కుటుంబంలోని వాళ్ళకి తర్వాత ఏమర్థమైందంటే, ఆ వ్యక్తి ఈ కారణాన్ని బట్టి చనిపోయాడు కాబట్టి ఆ కారణం నాకు రాకుండా ఉండటానికి నేను జాగ్రత్తలు తీసుకోవాలి, మిగిలిన వాళ్ళకి రాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనానే జ్ఞాపకం చేసుకోండి. దానివల్ల చనిపోయారు. అందరం మాస్కులు వేసుకొని తిరగాలి, జాగ్రత్త పడాలి. విలువ అర్థమైపోయింది, బ్రతుకు విలువ ఆ కాలంలో అర్థమైపోయింది కాబట్టి అందరూ జాగ్రత్త పడిపోయారు. జాగ్రత్త పడిపోయి వాటిని వాళ్ళు రక్షించుకున్నారు. డాక్టర్లు సైతం చేతులు ఎత్తేసారు చాలా విషయాల్లో. మన పరిస్థితుల్లో లోకములో ఎవ్వరూ తీయలేంది కేవలం దేవుడు మాత్రమే ప్రభువారి ద్వారా తీస్తున్నాడు పాపాన్ని. ఎవరు వాటిని ఎంత మూల్యం చెల్లించినా కూడా పోగొట్టలేంది. అది తీసేస్తే ఆ రక్షణ మనకి దేవుడు తన కుమారునిపై మోపి మన పాపములన్నిటినీ మనం రక్షిస్తే మన పరిస్థితి ఎలా ఉంది? ఆనాటి ఇశ్రాయేలీలు ఎలా అయితే రక్షకుడు ఉన్నంతకాలం బాగుండి రక్షకుడు వెళ్ళిపోయిన తర్వాత దోషులైపోయారో మన పరిస్థితులు కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నాయి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఎంత గొప్ప రక్షణను నువ్వు నేను కనుక నిర్లక్ష్యము చేస్తే ఆల్రెడీ ఒకసారి ఇబ్బంది పడ్డావు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఎప్పుడు మొదటి వచనం ఉంటుంది, మీరు ఆల్రెడీ చచ్చిపోయారు, నరకాగ్నికి పాత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అలా లేవనెత్తి క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాడు దేవుడు. ఇలా ఉన్న పరిస్థితుల్లో రక్షణ పొందినటువంటి మనము విలువను అర్థం చేసుకోకుండా, రక్షించిన రక్షకుని విలువను, రక్షకుని పంపించి మనల్ని ప్రేమించి కనికరం చూపిస్తున్న దేవుని విలువను మనం అర్థం చేసుకోకుండా మన బ్రతుకుని పరలోకానికి చేర్చే మార్గం ఎంత గొప్పది, అది దేవుని ఆజ్ఞల ప్రకారం నడిస్తేనే మన బ్రతుకులు పరలోకానికి వెళ్తాయి అనే విషయం మనకు అర్థమైతే అన్నిటికంటే విలువైనదిగా దీన్ని చూస్తాం. మనం విలువైనదిగా దేన్ని చూస్తామంటే దాని యొక్క లోతు, దాని యొక్క గొప్పతనం మనకు అర్థమైనప్పుడు. దాని గొప్పతనం అర్థం కాలేదనుకోండి, ఏ వస్తువును విలువైనదిగా మనం చూడలేం. పిల్లలకు బంగారం ఇస్తే ఏం చేస్తారు? బైబిల్ ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? చించేస్తారు, వెనకాల పేజీలు పెన్నులతో రాసేస్తారు. చాలామంది బైబిల్లో ఉంటే చూసుకొని కావాలంటే. అంటే బైబిల్ ఎలాంటిదో అర్థం కాలేదు చాలామందికి. ఇంకా పిల్లల చేతుల్లో పెట్టేస్తున్నారు. బంగారం పెట్టండి పిల్లల చేతుల్లో, పెడతారా? పెట్టరుగా. ఎందుకు? పడేస్తారుగా. దాని విలువ తెలుసు, వాక్యం యొక్క విలువ అయితే అర్థం కాలేదు. బంగారం అంటే లోకములో ఉన్న వాటి విలువ తెలుసు, వాక్యంలో ఉన్న వాటి విలువ విషయం అర్థమైనప్పుడు వాటిని అలా పక్కకి నెట్టేసి వాక్యాన్ని ఇలా పైకెత్తుతాం. మనం ఎత్తినప్పుడు ఏమైందంటే రక్షణ యొక్క విలువ నిజంగానే మన జీవితంలో కనిపించేటట్లు చేయగలం. రక్షణ యొక్క విలువ మనకు అర్థమైపోతే మనం తప్పించేసుకుంటాం నరకాన్ని. రక్షణ యొక్క విలువ ఏ రోజైతే మనకు అర్థం కాలేదో ఇంకా మనం నరకాన్ని తప్పించుకోలేము. అదే దేవుడు చెబుతున్నాడు, మీకు ఆ రక్షణ యొక్క విలువ అర్థమైతే, రక్షకుడు పడినటువంటి తాపత్రయం అర్థమైతే, ఆయన సిలువలో పొందినటువంటి వేదన అర్థమైపోతే, ఆ వేదన వలన, ఆయన పొందినటువంటి శ్రమల వలన, ఆయన పొందినటువంటి గాయాల వలన మనకి నేడు రక్షణ వచ్చిందని మనం నిజంగా వాటిని అనుభవిస్తూ చూస్తూ ఉంటే, అర్థం చేసుకుంటుంటే మన జీవితాల్లో దేవునికి ఇచ్చే విలువ, ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. లోకానికి ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత.
అలా ఇచ్చినప్పుడు మన బ్రతుకుల్లో దేవునికి విలువ కనిపించదు. దేవునికి విలువ కనిపించలేదనుకోండి, ఎలాగూ తప్పించుకుంటాం? దేవుడు అడుగుతున్నటువంటి మాట, దేవుడు అందరికీ సెలవిస్తున్నటువంటి మాట, మనము రక్షణ పొందినటువంటి వారముగా రక్షణ యొక్క విలువ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే తప్పించేసుకుంటాం నరకాన్ని. అర్థం చేసుకోలేదా, అర్థం కావట్లేదా, మన బ్రతుకులు ఇంకా అలానే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు పురోగతి చెందవు. దేవునిలో పురోగతి చెందలేదనుకోండి, దేవునిలో అభివృద్ధి చెందలేదనుకోండి, ఏమైపోతాం? నరకాగ్ని పాలైపోతాం. అలా కాకుండా ఉండాలంటే మనకి దేవుని యొక్క విలువ అర్థం కావాలి. అర్థం కావటానికే, మన బ్రతుకులు దేవునిలో కట్టుకోవటానికే ఇక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి అనేక ప్రాంతాల్లో సువార్త సభల పేర్లతో మీటింగ్స్ చెబుతూ ఉంటాం. ప్రతి ఆదివారము, గురువారం బైబిల్ క్లాసుల పేరుతోనూ, ఆరాధన పేరుతోనూ చర్చిల్లో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే దేవుని యొక్క విలువ అర్థమైంది కాబట్టి, రక్షణ యొక్క విలువ అర్థమైంది కాబట్టి పనులను విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. చాలాసేపు వేరే ఊర్లో ఉండి కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. కారణం ఏంటంటే దాని యొక్క విలువ మాకు అర్థమైంది కాబట్టి. చాలాసార్లు ఈరోజు వెళ్ళకూడదులే, అలిసిపోయాంలే అనుకోని కూడా ప్రకటించటానికో పరిచర్య చేయటానికో దేవుని పని ఉందంటే ముందడుగు వేస్తూ ఉంటాం. దేవుని యొక్క విలువ, రక్షణ యొక్క పొందుకున్నటువంటి రక్షణ యొక్క విలువ అర్థమైంది కాబట్టి. ఇవేవి మాకు అర్థం కాలేదనుకోండి, ఇక్కడ ఈ ప్రార్థనే జరగదు. ఈ ప్రార్థన పెట్టడం వల్ల కుటుంబానికి ఏమైనా లాభం వస్తుందా అంటే లోకంలో ఏమీ లాభం రాకపోవచ్చు. ఇలాగే ఒక లైటింగ్ పెట్టుకుని ట్యూషన్ పెట్టుకున్నారనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను, పర్సన్కి 500 రూపీస్, 20 మంది వచ్చారు, ఎంత అవుతుంది? నెలకి 10,000 వచ్చేస్తుందా? క్లాసుకు తగ్గట్టు పెంచుకుంటూ పోతారు తెలుసా ట్యూషన్లు. 10వ తరగతి 5,000, 10,000 ట్యూషన్లు చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. నాకు తెలిసిన వాళ్ళు 100 మంది వచ్చారనుకోండి, ₹1,00,000 వస్తాయి. ఉదాహరణకే చెప్తున్నా, సింపుల్గా. ఏ ఉపయోగం లేకుండా, ఏ లాభం లేకుండా వాళ్ళు పెడుతున్నారంటే కారణం ఏంటంటే కేవలము పరలోకములో ధనం సంపాదించుకోవాలని. వాళ్ళకి రక్షణ యొక్క విలువ అర్థమైంది కాబట్టి. విలువ అర్థమైతే వాక్యాన్ని ప్రకటించడానికి బయలుదేరతాం. విలువ అర్థమైతే వాక్యాన్ని హృదయంలో నింపుకొని అలాగూ బ్రతకటానికి ప్రయత్నిస్తాం. విలువ అర్థమైతే బ్రతుకులు మార్చుకోవటానికి ప్రయత్నిస్తాం. విలువ అర్థం కాలేదనుకోండి, లోకులకు మనకు తేడా కనిపించదు. విలువ అర్థం కాలేదనుకోండి, లోకములో ఇశ్రాయేలీలు ఎలా అయితే రక్షణ పొందిన తర్వాత కూడా, రక్షణకుని ద్వారా ఆ బానిసత్వము నుండి విడిపింపబడిన తర్వాత కూడా పాపంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు కదా, మన బతుకులు కూడా అలానే ఉంటాయి. దేవుని విలువ, రక్షణ యొక్క విలువ మనకు అర్థం కావాలి ప్రియమైనటువంటి దేవుని వారలారా. అలా మనం అర్థం చేసుకోలేదా, మన బ్రతుకులు నరకాగ్నికి జారిపోవటానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అలా మరణిస్తే అలా నరకాగ్నిలో కళ్ళు తెరుస్తాం. మరి ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలండి అంటే, రక్షణ లేని వాళ్ళు రక్షణ తీసుకోవాలి. రక్షణలోనికి వచ్చి అలా బ్రతకని వాళ్ళు దేవుని న్యాయ విధులను, క్రీస్తు ద్వారా ఆయన పంపించినటువంటి క్రొత్త నిబంధనలోని ఆజ్ఞలను అనుసరించి అపోస్తలులు, క్రీస్తు వారు బ్రతికిన విధంగా మన బ్రతుకులను కట్టుకుంటూ ఉండాలి. ఒకరోజు చెప్తే అయిపోయే విషయం కాదు ఇది. అందుకే చాలా వారాలు, చాలామంది చేత అనేక విషయాలను దేవుడు తన వాక్యాన్ని ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయము మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం మన హృదయాల్లోనికి వెళ్తూ ఉన్నప్పుడు, అవును కదా, నా బ్రతుకులు ఈ లోపం ఉంది కదా, నేను మార్చుకోవాలి కదా, అవును కదా, నేను ఇది తప్పు చేస్తున్నాను కదా, నేను సరి చేసుకోవాలి కదా, అవును కదా, నేను ఈ పని చేయట్లేదు కదా, ఈ పని చేయటానికి నేను ముందుకు వెళ్ళాలి కదా దేవునిలో,
అనే ఆలోచన మన మైండ్లో వేయటానికే దేవుడు తన ఆలోచన చొప్పున ఈ కార్యక్రమాలన్నీ జరిగిస్తూ ఉంటాడు. ఇవి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలిగే వాళ్ళ బ్రతుకులు బాగుంటాయి. అర్థం చేసుకోకుండా అక్కడే ఉంటూ వెనకడుగు వేస్తూ ఉండే వాళ్ళ బ్రతుకులు అలాగే వెనక్కి వెళ్ళిపోయి నాశనానికి వెళ్ళిపోతాయి. ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని రక్షణ యొక్క విలువ, దేవుని యొక్క విలువ అర్థం చేసుకొని అలాగ జీవితాల్ని మలుచుకుంటూ దేవునిలో కట్టుకోవాలని నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, లోకములో విలువైన విషయాలను శోధిస్తూ వాటిని జాగ్రత్త పరుచుకుంటూ భద్రపరుచుకుంటూ ఉంటాం, జాగ్రత్త చేసుకుంటూ ఉంటాం. కానీ పరలోకానికి చేర్చే మీ వాక్యం పట్ల, మీ కుమారుని పంపి మీరు అనుగ్రహించిన రక్షణ పట్ల అశ్రద్ధ చూపుతూనే ఉన్నాము. అలా కాకుండా నైనా మా బ్రతుకుల్లో రక్షణను నిర్లక్ష్యము చేస్తే తప్పించుకోలేమని నిర్లక్ష్యము చేసినటువంటి ఆనాటి ఇశ్రాయేలీలను చూపిస్తూ, ప్రతిసారి వాళ్ళు నిర్లక్ష్యము చేసి మీకు వ్యతిరేకముగా పాపము చేసి దోషులై బానిసత్వంలోనికి వెళ్ళిపోయి తినటానికి తిండి, జీవన సాధనం కూడా వాడి దగ్గర లేకుండా పోయే పరిస్థితికి దిగజారిపోయారు. అయినా మా బ్రతుకులు అలా కాకుండా, మేము అడగకుండానే మేము నీతిమంతుములు కాకుండా పాపులము అయి భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పటికీ మీ కనికరము చొప్పున మీరు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, మీరు అనుగ్రహించిన రక్షణను చివరి వరకు కొనసాగించుకుంటూ నాయన మీలో ఎదగలిగే ధన్యతను మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుచు, ఈ కుటుంబం ఏర్పాటు చేస్తున్నటువంటి కొడుకుని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన వారిని బట్టి ఈ రాత్రికాల వేళ ఈ ప్రాంతంలో నాయన సమకూడినటువంటి ప్రతి ఒక్క మనిషిని బట్టి నాయన మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, వారికి రావాల్సినటువంటి వారి సమయాన్ని వెచ్చించి ఈ ప్రాంతానికి వచ్చి మీ వాక్యము వినుటకు చూపినటువంటి ఆసక్తిని బట్టి శ్రద్ధను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ, వారికి రావాల్సినటువంటి ఇహపర సంబంధమైనటువంటి మేలులతో నింపండి. రక్షణ లేని వారికి రక్షణ అనుభవాన్ని దయచేయండి. పాపములను ఒప్పుకొని బ్రతుకులు మార్చుకొని పరలోకములో మీ దగ్గర ఉండే స్థితిని పొందగలిగే ధన్యతను అనుగ్రహించండి. రక్షణ పొంది కూడా నిర్లక్ష్య ధోరణిలో ఉంటూ బ్రతుకులను సరిగా కట్టుకొనక అలాంటి స్థితిలోనే బ్రతుకుతున్నటువంటి వారిని బట్టి నాయన మొరపెడుతూ, మీ చిత్తమైతే మంచి మారు మనస్సును దయచేసి ఈ రాత్రి వేళ వారి హృదయాలోచనలను నాయన వాళ్ళు తలంపులన్నీ కూడా వారి బ్రతుకులను సరిచేసుకునే విధముగా ఉంచుకున్నటకు, మేమందరము కలిసి పరలోకము చేరే వారంగా ఉండటకు మీ వాక్యం ఒక్కటే మాకు దిక్కని నాయన అందరము ఎరిగి ఆ ప్రకారము వాక్యము మా పాదములకు దీపమని మీరు చెప్పినటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ దాని ఎదుటే సాగిలపడి నాయన మిమ్మల్ని ప్రభువారిని మీరు పంపినటువంటి ఆ మార్గమును ప్రభువారు చూపినటువంటి తన జీవితంలో వేసినటువంటి బాటలను అనుసరిస్తూ నడుస్తూ మీ దగ్గరికి చేరే వారముగా ఉండినట్లు కృపను సహాయమును అనుగ్రహించమని బ్రతిమలాడచ్చు. ఇప్పటి వరకు తోడుగా ఉండి నడిపించినటువంటి విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, మా ప్రభువు మా అందరి రక్షకుడు నాయన మా నిమిత్తము మీ మాటను అనుసరించి తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి త్యాగంగా అర్పించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ కలిగినటువంటి నామమున ఈయన మనవులు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనములండి. థ్యాంక్ యూ.